మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు మల్లేష్ డిమాండ్ చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, పదోన్నతులు కల్పించాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మట్టి ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే మట్టి ఖర్చులు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎత్తివేసి యథావిధిగా కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతోనే ప్రమోషన్లు కల్పించాలి. డ్రైవర్లుగా గానీ, సూపర్వైజర్ గాని, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించాలి. ఏళ్ల తరబడి మున్సిపల్ కార్మికులు ప్రజలకు సేవలు చేస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారికి వేతనాలు పెంచే విషయంలో గాని, సౌకర్యాలు కల్పించే విషయంలో గాని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. అందుకని మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం గాని, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్థానికంగా కూడా ఇప్పటి వరకు 9 నెలల నుంచి పిఎఫ్ డబ్బులు జమ చేయట్లేదు. కేవలం వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. మరి పిఎఫ్ డబ్బులు ఎటుపోతున్నాయి? ఎవరు తింటా ఉన్నారు? ఎందుకు జమ చేస్తలేరు? ఈఎస్ఐ డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నిటి విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా చేయబోతా ఉన్నాము. ఈ సమస్యలకు పరిష్కారం దొరకకపోతే భవిష్యత్తులో మరి